అలసులు మందబుద్ధి బలులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చేయజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు ఏమిటం బొడవు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఈ కలియుగంలో మానవులు ప్రాయేణ అల్పాయుషా, ఎక్కువ మంది అల్పాయుష్కులు. కృతయుగంలో లక్షల సంవత్సరాలు జీవించారు. దశరథుడు కూడా 60,000 సంవత్సరాలు జీవించాడు. ఇక రాముడు 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు ఏకంగా. ఇంకా జీవనకాలం పక్కన పెడితే కేవలం పరిపాలనా కాలమే 11,000 సంవత్సరాలు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ భ్రాతృభిః సహిత శ్రీమాన్ రామో రాజ్యమకారయత్. దశవర్ష సహస్రాణి అంటే 10,000 సంవత్సరాలు. దశవర్ష శతాని చ 10,100 సంవత్సరాలు అనగా 10,000 10,100 కలిపితే 11,000 సంవత్సరాలు సోదరులతో రాముడు సంపదలతో సుఖంగా పరిపాలన చేశాడు. క్రమంగా ఆయువు తగ్గి ద్వాపర యుగానికే తగ్గింది. శ్రీకృష్ణుడు 128 ఏళ్ళు జీవించినట్టుగా గర్గ సంహితలో ఉంది, గర్గ భాగవతంలో. ఇక ఇప్పుడు కలియుగంలో అసలు ప్రమాణం లేదు ఆయువుకి. ఎవడు ఎంతకాలం జీవిస్తాడో, ఎప్పుడు ఆయువు తీరిపోతుందో, ఎప్పుడు నశిస్తాడో తెలియదు. ఇంటిలో నుంచి కాలు బయట పెట్టామంటే తిరిగి ఇంటిలోకి వచ్చేదాకా వాడు బతుకుతాడో లేదో నమ్మకం లేదని చెప్పేశారండి. పూర్వకాలంలో ఈ వ్యక్తి బయటికి వెడుతున్నాడంటే వస్తాడో నమ్మకంట వాడు ఆయువుని చూసి చెప్పేవారట. ఇప్పుడు ఈ ఆయువుని చెప్పలేం. అసలు జాతకములు కూడా చక్రాలు పూర్వంలాగా సంపూర్ణంగా ఫలించవని చెప్పేశారు. కలియుగంలో ఏదో ఒక 10% 20% వరకే జాతక చక్రం యొక్క ప్రభావం ఉంటుంది తప్ప 80% వ్యర్థం అయిపోతుంది. కారణం ఇక్కడ తపశ్శక్తితో జాతకం చెప్పేవాళ్ళు కూడా తగ్గిపోతారు కనుక అన్నారు. ఎంత భయంకరమైన దుస్థితులు.